గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ఈ వాక్యం మనం చూసినట్లయితే దేవుడు తన ప్రవక్త అయిన నహూమును పంపి ఇశ్రాయేలుకి దేవుడిస్తున్న శుభవార్త ఏంటంటే, మిమ్మల్ని బహుగా శోధిస్తున్న ఆ అష్షూరీయులు, నినివే పట్టణం అంటే అష్షూరు దేశానికి క్యాపిటల్ సిటీ అన్నమాట. ఆ అష్షూరీయులు మిమ్మల్ని బాధపరుస్తున్నారు కదా, ఇక మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ నేను చెప్తున్నాను. ఏంటంటే, మీ శత్రువులైనటువంటి ఈ ప్రజలు ఇక ఉండకుండా నేను చేస్తాను. రాబోయే శోధన నుండి, ఈ యుద్ధంలో, ఆ దెబ్బలాటలో, ఆ కష్ట నష్టంలో నేను మిమ్మల్ని కాపాడడం కాదు, మీకు శోధన, బాధ, యుద్ధము, నష్టము, కష్టము తెచ్చేవాడే మీ ముందు లేకుండా చేస్తా. దెన్ దట్ సొల్యూషన్ విల్ బి ద పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా ఆ సమస్యకి ఇంకా శాశ్వత పరిష్కారం నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడిని అడుగుదాం, ప్రభువా ఈ వచనం నా పట్ల నెరవేర్చండి అయ్యా. బాధ రెండవ మారు మరలా రాకుండా దాన్ని, వచ్చిన బాధను శాశ్వతంగా ఆయన నీవే నివారణ చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేయువాడు. ఆయన సొల్యూషన్స్ అన్నీ పర్మనెంట్ సొల్యూషన్సే. మన సొల్యూషన్స్ మనుషులు మనకిచ్చే టెంపరీ సొల్యూషన్స్. మన ప్రాబ్లంని, మన కష్టాన్ని సాల్వ్ చేసే వాళ్ళు మనకు ఉంటారు. మన తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, స్నేహితులు అవ్వచ్చు. కానీ మరలా వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమస్య తీర్చినప్పటికి కూడా. దేవుడే ఆ సమస్యను తీర్చితే మరలా రెండవ మారు రాకుండా దానికి సొల్యూషన్ ఇస్తా అన్నాడు. కనుక మీరు సంతోషించండి అంటున్నాడు. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. వారి కట్లను మరలా వారి కాడి, ఏ శత్రువు కాడి నీ మీద ఉందో దాన్ని నేను విరగొడతాను. 15వ వచనం లాస్ట్ లైన్ అంటాడు, వ్యర్థుడు నీ మధ్యక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. ఏ దుర్మార్గుడు, ఏ వ్యర్థుడు, ఏ శత్రువు నిన్ను శోధిస్తున్నాడో అతని కాడి నిలవదు, అతడు నిలవడు కనుక నేను నిన్ను సంపూర్ణంగా విడుదల చేస్తాను, విమోచిస్తానని దేవుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటను ఎత్తిపెట్టి దేవునికి ప్రార్థన చేద్దామా? ప్రభువా, నాకొచ్చిన ఈ సమస్య మరలా ఇంకొకసారి రాకుండా శాశ్వతంగా నైనా ఆ సమస్యను నీవు తొలగించయ్యా, శాశ్వతమైనటువంటి నివారణ నాకు దయచేయి ప్రభు అని దేవుని అడుగుదామా? మహాజ్ఞాని సొలొమోను అంటారు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, ప్రసంగి 3:14లో, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దేవుడు చేసే పనులన్నీ ఎటువంటి అండి? శాశ్వతం, పర్మనెంట్గా చేస్తాడు ఆయన. పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి దేవుని దగ్గర ఉంటాయి. కాబట్టి ఈరోజు నీకు, నాకు, మనకి ఏ ఛాలెంజెస్, ఏ సవాళ్ళు, ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు, నష్టాలు ఉన్నా, పదే వస్తున్న సమస్య ఉన్నా, అది ప్రభు దగ్గరికి పెట్టుకుందాం. ప్రభువా, నీ యొద్ద శాశ్వత నివారణ నాకు దొరుకుతుంది కనుక నీకే ఈ సమస్యను అప్పగిస్తున్నాను. ఇంతవరకు నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాను, లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ని నేను ఈ శరీరంలో ఆశ్రయించానయ్యా. ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నాను. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా నిన్ను ఓర్చుకుంటానయ్యా. నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వు తండ్రి. నీ మీదే ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. మరలా ఈ బాధ రెండవ మారు నాకు కలగకుండా దాన్ని నివారణ చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చి మన యొక్క దీనత్వాన్ని, మన యొక్క పశ్చాత్తాపాన్ని, మన యొక్క దేవుని సన్నిధిలో చేసిన ఒప్పుకోలును దేవుడు అంగీకరించి యథార్థమైన, దీనమైన ప్రార్థన విజ్ఞాపనకు ఆయన శాశ్వతమైన పరిష్కారం మనకు అనుగ్రహించి మనం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ సమయంలో ఎవరు తమ సమస్యలను బట్టి నీకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు దీనులై ప్రార్థన చేస్తున్నారు? ఎవరు యథార్థతతో ప్రార్థన చేస్తున్నారు? ఎవరు నీవే మార్గం అని నీ మీద ఆనుకుని ప్రార్థన చేస్తున్నారు? వారు ఎదుర్కొంటున్న తండ్రి ప్రతి దినము అనేక సంవత్సరాల నుంచి ఏ సమస్యలైతే వారు రిపీటెడ్గా తండ్రి ఎదుర్కోవాల్సి వస్తున్నదో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దయచేయండి. శాశ్వతమైనటువంటి నివారణ దయచేయండి. నీవు చేయగల దేవుడవయ్యా, నీవే మా జీవితాల్లో నీ దక్షిణ హస్త కార్యము జరిపించి వ్యక్తిగతంగాను కుటుంబములుగాను అయా మా భార్య భర్త పిల్లల విషయంలోనూ అయా మేము ఎదుర్కొంటున్న ఏ వ్యక్తితో సమస్య, ఏ వస్తువుతో సమస్య, ఏ విషయంలో మేము ఇబ్బంది పడుతున్నామో వాటన్నిటికీ అయా మా జీవితకాలం అంతటిలోనూ కూడా శాశ్వతమైన నివారణ, శాశ్వతమైనటువంటి అయా సమాధానము, శాశ్వతమైన విజయము మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని నీ పాదాలకు అప్పగించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కల్వరి శిలువ రక్తము, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనందరిలో దిగివచ్చి మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో వారిలోనికి కూడా పరిశుద్ధాత్ముడే ప్రవేశించి శాశ్వతమైనటువంటి సమాధానముతో మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.